హాయ్ ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్లో బెల్ట్ కన్వేయర్ గురించి మాట్లాడుకుందాం. సో బెల్ట్ కన్వేయర్ అంటే వాల్కనైజ్డ్ బెల్ట్ని యూజ్ చేసి మెటీరియల్ని ట్రాన్స్పోర్ట్ చేసే సిస్టమ్ అనమాట. ఇందులో ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ఏమేమి ఉంటాయి, ఈ బెల్ట్ కన్వేయర్ని ఎలా కంట్రోల్ చేస్తాం, వీటి ప్రొటెక్షన్ ఏంటి, వీటన్నిటి గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూస్తే మోస్ట్లీ ఇక్కడ హారిజెంటల్ అండ్ ఇంక్లైన్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. సో యూజువల్గా బెల్ట్ కన్వేయర్ అంటే ఏముంటుంది, బెల్ట్ ఉంటుంది, కన్వేయర్ స్ట్రక్చర్ ఉంటుంది, రోలర్స్ ఉంటాయి, గైడ్ రోలర్స్, రిటర్న్ రోలర్స్. ఇవే కాకుండా మన ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ఏముంటుంది అంటే బెల్ట్ రొటేట్ అవ్వాలంటే ఖచ్చితంగా మోటార్ కావాలి. సో ఎలక్ట్రికల్ మోటార్ అనేది ఫిక్స్ చేయబడి ఉంటుంది. ఇప్పుడు మనం చూసే కన్వేయర్ బెల్ట్ అది క్యారీ చేసే లోడ్ని బట్టి దీనికి 2 మోటార్లు ఫిక్స్ చేయాలని డిజైన్ చేశారు. సో లెఫ్ట్ అండ్ రైట్ 2 మోటార్లని త్రూ గేర్ బాక్స్ ఒకటే పుల్లీకి కనెక్ట్ చేశారనమాట. ప్రతి కన్వేయర్కి 2 పుల్లీస్ ఉంటాయి, డ్రైవ్ అండ్ పుల్లీ, ఇంకోటి టెయిల్ పుల్లీ. ఈ మోటార్లు కనెక్ట్ చేసింది డ్రైవ్ అండ్ పుల్లీ, దాని ఆపోజిట్లో ఎండ్లో ఉండేది టెయిల్ పుల్లీ అనమాట. సో ఇక్కడ చూసారు కదా, రెడ్ కలర్ డ్రమ్ వచ్చేటప్పటికి టెయిల్ పుల్లీ డ్రమ్ అనమాట. సో బెల్ట్ అనేది ఈ టెయిల్ పుల్లీ నుంచి త్రూ డ్రైవ్ రొటేట్ అయ్యి ఇక్కడ వరకు వస్తుందన్నమాట. ఈ వాల్కనైజ్ బెల్ట్ని అలా తీసుకొచ్చి జాయింట్ చేసి టెన్షన్ని క్రియేట్ చేస్తారు. ఈ నాన్ డ్రైవ్ ఎండింగ్ అంటే టైల్ పుల్లీ దగ్గర మనం ఒక సెన్సార్ని ఫిక్స్ చేసాం. ఇది ప్రాక్సిమిటీ సెన్సార్, దానికి ఒక ఎల్ఈడి లైట్ కూడా చూసారా. సో ఇది కేవలం మెటల్ని డిటెక్ట్ చేస్తుంది అనమాట. సో ఈ పుల్లీ రొటేట్ అవుతున్నప్పుడు ఆ సెన్సార్ ముందుకి ఆ మెటల్ వచ్చినప్పుడు అది డిటెక్ట్ అవుతుంది అనమాట. ఈ సెన్సార్ని 0 స్పీడ్ స్విచ్ లేదంటే మోషన్ సెన్సార్ని కూడా అంటారనమాట. సో ఆ మెటల్ యాక్టివేట్ చేస్తున్నప్పుడు ఇది ఆన్ ఆఫ్ అయ్యి ఎల్ఈడి అనేది ఫ్లిక్కర్ అవుతుందన్నమాట. అలా ఫ్లిక్కర్ అవుతున్నప్పుడు ఇది ఎలక్ట్రానిక్ బాక్స్, ఈ బాక్స్కి అది కనెక్ట్ అయ్యింది. సో బెల్ట్ హెల్తీ కండిషన్లో రొటేట్ అయితే ఎన్నిసార్లు అది సెన్సార్ డియాక్టివేట్ అవ్వాలో ఆ కౌంట్ని బట్టి ఈ రిలే ఒక అవుట్పుట్ని జనరేట్ చేసి ఆపరేటర్ క్యాబిన్కి ఇక్కడ బెల్ట్ కండిషన్ హెల్దీ అని సిగ్నల్ పంపిస్తుంది అనమాట. ఒకవేళ బెల్ట్ స్లోగా రొటేట్ అయినా లేదంటే బెల్ట్ స్లిప్ అయినా ఇక్కడ ఏదైనా సెన్సార్ ప్రాబ్లం ఉన్నా సరే ఇక్కడ బెల్ట్ కన్వేయర్ కండిషన్ ఈజ్ నాట్ గుడ్ అని ఆ ఎలక్ట్రానిక్ బాక్స్ అర్థం చేసుకొని ఆపరేటర్ క్యాబిన్కి సిగ్నల్ పంపించదు. దట్ మీన్స్ ఇక్కడ సిస్టమ్ ఈజ్ నాట్ గుడ్ అనమాట. అప్పుడు కంట్రోల్ క్యాబిన్లో ఉన్న పిఎల్సి అనేది ఇక్కడ ఒక ఫాల్ట్ ఇండికేషన్ని డిస్ప్లే చేసి కన్వేయర్ స్టాప్ కమాండ్ని జనరేట్ చేస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఈ కన్వేయర్ అనేది ఆగిపోతుంది అనమాట. అప్పుడు మనం ఫిజికల్గా వచ్చి ఇక్కడ చెక్ చేసుకొని సిచ్యుయేషను మళ్ళీ కన్వేయర్ని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ రోప్ చూశారు కదా, ఈ రోప్ స్విచ్ని మనం పుల్ రోప్ స్విచ్ అంటారు. ఇది లాస్ట్ ఎపిసోడ్లో మనం ఈ పుల్ రోప్ స్విచ్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. ఈ త్రూ అవుట్ ప్లాట్ఫామ్ ఎంత లెంత్ అయితే కన్వేయర్ ఉందో ఆ త్రూ అవుట్ ప్లాట్ఫామ్ మనకి రోప్ అనేది కనెక్ట్ చేసి ఉంటుంది అనమాట. సో ఈ రోప్ అనేది ఈ పుల్ కార్డ్ స్విచ్కి ఫిక్స్ చేయబడి ఉంటుంది. సో ఎక్కడి నుంచి అయినా సరే మనం ఎక్కడ వర్క్ చేస్తున్నా సరే ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యుయేషను లేదంటే ఒక అన్ఫార్చునేట్ సిచ్యుయేషన్ జరిగినప్పుడు ఇమ్మీడియట్గా ఈ రోప్ని పుల్ చేసేస్తే ఈ స్విచ్ యాక్టివేట్ అయ్యి ఇది కూడా బెల్ట్ని ఆఫ్ చేసేస్తుంది. ఇక్కడ ఒక కేబుల్ ఉంది చూసారా, ఈ కేబుల్ మనకి కంట్రోల్ క్యాబినెట్లో కనెక్ట్ అయి ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే ఈ పుల్ రోప్ స్విచ్ని యాక్టివేట్ చేస్తామో దీని లోపల ఉన్న ఎన్వైఎన్సీ కాంటాక్ట్స్ సర్క్యూట్ని మేక్ అండ్ బ్రేక్ చేసి ఒక సిగ్నల్ని పంపిస్తాయన్నమాట. ఇక్కడ కన్వేయర్లో ఏదో ప్రాబ్లం ఉంది అని. సో అప్పుడు ఇమీడియట్గా పిఎల్సి మనకు ఒక అవుట్పుట్ సిగ్నల్ జనరేట్ చేస్తుంది, స్టాప్ సిగ్నల్ని. సో కన్వేయర్ ఆగిపోతుంది అనమాట. సో మీరు చూడొచ్చు ఇప్పుడు దీన్ని పుల్ చేసిన తర్వాత ఫిజికల్గా ఇక్కడికి వచ్చి ఏం ప్రాబ్లం ఉందో చెక్ చేసి ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అనుకుంటే మనం మాన్యువల్గా దీన్ని ఇట్లా రీసెట్ చేయాలన్నమాట. రీసెట్ చేసి ఆపరేటర్ క్యాబిన్లో కూడా రీసెట్ చేసుకొని హెచ్ఎంఐలో మళ్ళీ మనం కన్వేయర్ని రీస్టార్ట్ చేయొచ్చు. కన్వేయర్లో ఇంకొక ప్రొటెక్షన్ డివైస్ ఏంటంటే ఈ బెల్ట్ ఉంది కదా, ఈ రోలర్స్ మీద బెల్ట్ లీనియర్గా మూవ్ అవ్వాలి. ఎక్సెస్ రాంగ్ డైరెక్షన్లో ఇది స్లైడ్ అయిందంటే సో దీని మీద ఉన్న మెటీరియల్ కింద పడిపోయే అవకాశం ఉంది. అందువల్ల దీనికి ఒక లిమిట్ సెట్ చేసి అక్కడ వీటిని స్వే స్విచ్ అంటారనమాట. స్వే స్విచ్ లేదంటే మిస్ అలైన్మెంట్ స్విచ్. బెల్ట్ ఎప్పుడైతే ఈ లిమిట్ కంటే దాటి
స్లైడ్ అయిపోతుందో అప్పుడు బెల్ట్ ఈ హ్యాండిల్ని ఆటోమేటిక్గా ప్రెస్ చేసి ఈ స్విచ్ని యాక్టివేట్ చేస్తుంది అనమాట. సో ఇవి బెల్ట్ లెంత్ని బట్టి మనం ఈ స్విచెస్ని కొంత డిస్టెన్స్లో ఫిక్స్ చేస్తాం అనమాట. ఓకే, సో బెల్ట్ స్ట్రైట్గా వెళ్లకుండా స్లైడ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఈ మిస్అలైన్మెంట్ స్విచెస్ అనేవి యాక్టివేట్ అయ్యి బెల్ట్ని ఆఫ్ చేస్తాయి. ఇక్కడ మీరు చూడొచ్చు కన్వేయర్ బెల్ట్ హెడ్. ఇక్కడ ఈ డ్రైవ్ ఎండ్ పుల్లిని కూడా మీరు క్లియర్గా చూడొచ్చు. అండ్ మోటార్స్ ఒకే షాఫ్ట్కి ఒకే పుల్లికి లెఫ్ట్ అండ్ రైట్ కనెక్ట్ చేసి ఉన్నాయి. ఇది ఈ కన్వేయర్ బెల్ట్ యొక్క డిశ్చార్జ్. ఈ మెటీరియల్ అనేది ఈ బిన్స్లోకి డిశ్చార్జ్ చేస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు ఈ ప్లాంట్లో ప్రతి బిన్కి పైన ఒక కన్వేయర్ బెల్ట్ ఉంది. ఆ కన్వేయర్ బెల్ట్ మెటీరియల్ని ఆ బిన్లోకి ఫిల్ చేస్తుంది. సో కన్వేయర్ బెల్ట్స్ కంటిన్యూస్గా రొటేట్ అయినాయి అంటే బిన్స్ ఓవర్ఫ్లో అయిపోయి బెల్ట్ని డ్యామేజ్ చేసే ఛాన్స్ అండ్ క్రిందకి మెటీరియల్ని డ్రాప్ చేసే ఛాన్స్ కూడా ఉంది. అందుకే ఈ కన్వేయర్ బెల్ట్ డిశ్చార్జ్ దగ్గర మనం ఒక అల్ట్రాసోనిక్ సెన్సార్ని ఫిక్స్ చేసాం. ఇది బిన్ యొక్క మెటీరియల్ లెవెల్ని మనకి ఆపరేటర్ క్యామ్లో డిస్ప్లే చేస్తుంది. లెవెల్ ఎక్సీడ్ అయితే బెల్ట్ కన్వేయర్ని ఆటోమేటిక్గా స్టాప్ కూడా చేస్తుంది అనమాట. అంతేకాకుండా ఇక్కడ ఒక లోకల్ కంట్రోల్ బాక్స్ని కూడా మనం చూడొచ్చు. ఇది సర్వీస్ మోడ్లో బెల్ట్ కన్వేయర్ని స్లోగా ఆన్ ఆఫ్ చేయడానికి, రొటేట్ చేయడానికి ఇక్కడ ఒక కీ ఇచ్చారు. అంతేకాకుండా ఇక్కడ ఒక ఎమర్జెన్సీ స్టాప్ కూడా ఉంది. సో బెల్ట్ని ఆన్ ఆఫ్ కీ ద్వారా చేయొచ్చు. కీ ద్వారా బెల్ట్ని ఆఫ్ చేయలేకపోయినా ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యుయేషన్ నోటీస్ చేసినప్పుడు ఎమర్జెన్సీ స్టాప్ని ప్రెస్ చేసి ఇమ్మీడియట్గా బెల్ట్ కన్వేయర్ని స్టాప్ చేసేయచ్చు అనమాట. ఓకే, ఇది ఓన్లీ లోకల్ ఎమర్జెన్సీ స్విచ్. టోటల్ ప్లాంట్ని ఆఫ్ చేసే స్విచ్ని జనరల్ ఎమర్జెన్సీ స్విచ్ అంటారనమాట. దట్స్ ఆల్ అబౌట్ కన్వేయర్స్. మరిన్ని టాపిక్స్ గురించి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.